రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. గోమాత. గోవులు అనగానే మనకు మరి ఒక పూజనీయమైన జంతువుగా మనకు కనిపిస్తుంటుంది. మనం పూజిస్తూ ఉన్నాం. మన దేశంలో కూడా, మన సంస్కృతిలో కూడా గోస్థానం యొక్క ప్రత్యేకత మనకింటూ తెలుసు. అయితే ఈ గోవులు అనేవి నిరాధరణకు, అదేవిధంగా మరి ప్రజల యొక్క నిర్లక్ష్యానికి, అదేవిధంగా యాక్సిడెంట్స్ కూడా గురవుతున్న క్రమం మనం చూస్తున్నాం. అయితే వీటిని కూడా మరి మన మనుషులానే సంరక్షిస్తూ, వాటిని కూడా మన జనజీవన స్రవంతిలో కలుపుకుంటూ, అవి కూడా మనతో పాటే ఉండాలి అనే ఒక సంకల్పం చేసుకొని వేదాలను అభ్యసించి, అటు తర్వాత కూడా ఈ యొక్క సామాజిక కార్యకర్తగా ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ విశిష్ట వ్యక్తి మనతో పాటు ఉన్నారు. వారు సౌమిత్రి రామాచార్యులు గారు. ముందుగా వారిని ఇన్వైట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. రామాచార్యులు గారు, నమస్తే అండి. నమస్తే అండి. శుభం అండి. మీరు ఒక సంకల్పం చేశారని విన్నాం. ఒకసారి ప్రేక్షకులకు. నా పేరు సౌమిత్రి రామాచార్యులు. మనది వనపర్తి. ఇంతకుముందు మహబూబ్నగర్ జిల్లా ఉండే, ఇప్పుడు వనపర్తి జిల్లా అయింది. వనపర్తి జిల్లాలో మున్సిపాలిటీలనే ఈ గోశాల పెట్టామన్నమాట. ఎక్కడైతే ఈ రోడ్లపై తిరుగుతున్నాయో గోవులు, అవన్నీ మనం తీసుకొస్తూ ఉంటాం. ఎందుకంటే మేము వనపర్తిలో వెంకటేశ్వర గుడిలో ప్రధాన అర్చకునిగా పనిచేశాను. నేను చేస్తున్నప్పుడు ఇవన్నీ చూసామన్నమాట. ఈ రోడ్లపై తిరుగుతున్న గోవులన్నీ చూసేవాడిని. చూస్తున్నప్పుడు అవి యాక్సిడెంట్లు అవ్వడం, మనుషులు చనిపోవడం, అవి చనిపోవడం, పెద్ద బండ్లు అయితేనేమో అవి చనిపోవడం, చిన్న బండ్లు అయితే మనుషులకి ఇబ్బంది కావడం, కాళ్ళు ఇరిగిపోవడం, అవన్నీ కళ్ళారు చూశాను. చాలా ఇన్సిడెంట్స్ చూశాను అనమాట. చాలా అవి చూసి తట్టుకోలేక ఇవి ఎట్లైనా కాపాడాలి వీటి అన్నీ ఒకసారి అనిపించింది. సరే, మళ్ళీ మన జీవితంలో ఎన్ని అనిపించినా కానీ చేయడం అసాధ్యం. అందరికీ సంకల్పాలు వస్తాయి కానీ చేయడం అనేది దగ్గరికి రావడం చాలా కష్టం. అలాంటిది మాకు కూడా అలాగే వచ్చిన అయ్యో పాప అని అందరూ అనేవారు. మేము కూడా అదే ప్రకారంగా అనేవాళ్ళం. కానీ కొన్ని రోజులైన తర్వాత మేము రోజు మా ఇంట్లో పడుకున్నాం. పడుకుని రాత్రి 12-1 మధ్యలో ఒక సౌండ్ వినబడుతుంది. బాగా పెద్ద సౌండ్ అనమాట. అంటే ఒక చిన్న పిల్లలు ఏడ్చినట్టుగా సౌండ్ వినబడుతుంది మా ఇంట్లోకి. వినబడుతుంటే ఏందబ్బా అని చూస్తున్నాం అని చెప్పేసి మా ఇంటి నుంచి, మేము పడుకునే రూమ్ నుంచి ఒక కిటికీ ఉండే అనమాట. ఆ కిటికీ తెరిస్తే మా ఇంటి పక్కన చిన్న చౌరస్తా ఉండే. ఆ చౌరస్తా దగ్గర కనబడుతుంది ఈజీగా ఆ చౌరస్తా. అయితే ఆ చౌరస్తాలో ఒక డూమ్ లైట్ ఉంటుంది కదా, ఆ డూమ్ లైట్ కింద ఒక దూడను 10 కుక్కలు చాలా ఇబ్బంది పెడుతుంది. రాత్రి 12-1 ఇట్నే రోడ్లపై తిరుగుతున్న ఆవులు ఏమేం చేసినాయంటే, తల్లేటో మిస్ అయింది, బిడ్డ దొరికిపోయింది కుక్కలకు. అది చాలా కళ్ళారా చూశాను అనమాట నేను. అప్పుడు ఆ రాత్రి 12-1 2011 సంవత్సరంలో ఈ రాత్రి 12-1 మధ్యలో వచ్చిన సంకల్పం ఇది. అరే, రోడ్డు మీద ఉన్న ఆవును ఎట్టి పరిస్థితుల్లో కాపాడాలి, ఎట్టి పరిస్థితుల్లో రక్షించాలి అవి అని చెప్పేసి అప్పుడు వచ్చిన, మన తల్లిని ఇట్లాగే వదిలేస్తామా రోడ్డు మీద అని చెప్పి అప్పుడు గట్టి పట్టొచ్చి ఇంతవరకు 2011 నుంచి 2025 వరకు ఇంతవరకు వెనక అడుగు వేయలేదుగా. అంటే నా 14 సంవత్సరాల నుంచి ఎక్కడ రోడ్డు మీద కనుక నేను తెస్తూ వాటిని, ఎందుకంటే తెచ్చిన తర్వాత సరే ఆవులను నేను కూడా ఎక్కువ వాటి మీద అవగాహన లేదు నాకు, గోమాత మీద. అంతకుముందు పూజ చేసేవాడిని తప్ప గోవు అంటే ఏంటో నాకు కూడా తెలియదు. మా చిన్నప్పుడు కూడా అంత పెద్దగా చూసేవాళ్ళం కాదు. అన్నీ అదేదో జంతువులాగా ఏదో అనిపించేది. కానీ ఇవి ఈ ఆవులన్నీ రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు అవి చూసినప్పుడు అరే ఇట్లా బాధ కలిగింది, ఒక ప్రాణే కదా అని అనుకునేవాడిని. అంతే అనుకొని గోమాతను తీసుకొని పోవాలి అని చెప్పేసి మొత్తానికి రోడ్డు మీద ఉన్న ఆవులన్నీ కూడా ఒక ప్లేస్ లీజ్ తీసుకొని ఆ ప్లేస్లో ఇవన్నీ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత అప్పుడు అసలైన పరీక్ష స్టార్ట్ అయింది మాకు. ఏమైంది అంటే, ఇవన్నీ వస్తున్నాయి రోడ్డు మీద. తెచ్చాం, ఒక 65 ఆవులు తెచ్చాం. రోడ్డు మీద ఉన్న 65 ఆవులు తీసుకొచ్చి వాటికి గడ్డేస్తున్నాం, ఏం తినట్లేదు. ఒక్కొక్కటి అసలు ఒక అడవిలో పెరిగిన పిల్లగాడిని తీసుకొచ్చి స్కూల్లో వేస్తే వాడు ఎట్లా ఉంటాడో అలా రోడ్డు మీద తిరుగుతున్న ఆవును తీసుకొచ్చి మన దగ్గర పెడితే అసలు ఉండటం లేదు. ఒక్కొక్కటి 7 ఫీట్ల ఎత్తు ఎగిరిపోయింది, ఎగిరి బయటికి వెళ్ళిపోవడం. అసలు ఉండట్లేదు, అవి ఉండవు కదా, అవి అప్పుడు తాడేయలేదు, వాటికి కట్టేయలేదు. అయ్యేసరికి వాటికి డిసిప్లిన్ లేకుండా అయిపోయింది అనమాట. అయ్యేసరికి అక్కడ లోపల వేయేసరికి ఉండటం లేదు. ఇక చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఆ పేడ చూస్తేనైతే 3 రోజులు అన్నం తిన్నాం మనం. అంత దారుణంగా ఉండేది ఆ పేడ కూడా. ఎందుకంటి మనుషులు తినేటివి అనమాట. అంతే కదా, గడ్డి దానికి ఎక్కడిది, రోడ్డు మీద ఉన్నప్పుడు అన్ని కాగితాలు కవర్లు తినేటి అనగా. అయిపోయిన తర్వాత మొత్తానికి అవి దునికిపోవడం, వాటి ఎట్లో కట్టేయడం, మళ్ళీ తేవడం, మళ్ళీ కట్టేయడం, ఇదే జరుగుతుందన్నమాట. జరిగిన తర్వాత ఒక 2-3 నెలల తర్వాత చనిపోవడం స్టార్ట్ అయినాయి ఆవులు. రోజు ఒక ఆవు చనిపోతున్నది. రోజు ఒకటి జేసీబీ తేవడం, దాన్ని మళ్ళీ అదే అక్కడ చెరువు దగ్గరనే పూడ్చిపెట్టడం, మళ్ళీ చనిపోతే మళ్ళీ అదే అవుతుంది. ఇంతలా నాకు కూడా తెలియదు, ఎందుకు చనిపోతుంది బాధ అవుతుంది బాగా. ఇంతలో మా మీద ఒకళ్ళు కేసు వేసారనమాట. ఏమనండి, రామాచార్య గారు రోడ్ల మీద తిరుగుతున్న మంచి ఆవులను తీసుకెళ్ళి నిర్బంధించి చంపేస్తున్నాడు అని చెప్పేసి ఒక కేసు వేసాను.
నాకు కూడా ఆ కేసుకు భయపడలేదు నేను, కానీ నాకు కూడా బాధ అవుతుంది. అదే ఎందుకు ఇంత మంచి ఆవులను తీసుకొచ్చి మంచిగా ఉండే అనమాట, రోడ్డు మీద ఉన్నప్పుడు మంచిగా తినేటివి కదా, అన్ని తినేటివి కాబట్టి బలంగా ఉండేటివి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది వాటికి బలం కాదు అని. మొత్తానికి చనిపోతున్నా, అరే ఏం చేద్దామని చెప్పేస్తే ఒక ఆయన సలహా ఇచ్చాడు, దాన్ని పోస్ట్ మార్టం చేయండి అని చెప్పేసి. అప్పుడు ఆ పోస్ట్ మార్టం చేసాం ఆవులను. ఒక ఆవును పోస్ట్ మార్టం చేస్తే ఏ విషయం తెలిసిందండి? చాలా ఆశ్చర్యం, 50 కేజీల కవర్లు వెళ్ళాయి దాని పొట్టలో నుంచి. 8 కేజీల ఐరన్ వెళ్ళింది. బోలోట్లు, గాజు పెంకులు, గుండు సూదులు దాని కడుపు నిండా అవి అనమాట. ఇట్లా తీస్తుంటే చేతులు కోసుకొని పోవడాలి, అన్నీ కుచ్చుకుపోవడాలి లోపల, ఆ కవర్లన్నీ బయటికి తీస్తుంటే. అసలు అది పెద్ద సంచలనం. అప్పుడంటే కొంచెం ఈ టీవీలు, ఫోన్లు ఇంకా బలంగా లేవు ఫోన్లు, ఇప్పుడున్నంత బలం అప్పుడు లేవు. 2011లో జరిగింది. అయితే అయిపోయింది కథ. మొత్తం పేపర్లు వాళ్ళు, టీవీలు వాళ్ళు మొత్తం వచ్చి అక్కడ కూర్చున్నారు అనమాట. అప్పుడు చాలా ఈటీవీలో అన్ని చాలా పేపర్లలో మా ఫోటో, ఆ ఫోటో, ఆ గో తీసిన ఫోటో అన్నీ కూడా వచ్చాయి అనమాట. మెయిన్ పేపర్లలో వచ్చాయి. ఇట్లా ఒక స్వామి గోశాల పెడితే ఆ రోడ్డు మీద తిరుగుతున్నామని తెలిసి పెడితే ఇట్లా కవర్లు వచ్చాయని చాలా సంచలనం అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మొత్తానికి ఒక లాస్ట్కు మేము తీసిన ఫోటో 8th క్లాస్లో సైన్స్ పుస్తకంలో ఫోటో వచ్చింది. మరి సైన్స్ పుస్తకంలో ఫోటో వేశారు, మేము తీసిన ఫోటోనే. ఇక కవర్లో తింటే ఆవు ఇట్లుందని చెప్పేసి మనకు ఇట్లా చేసి చెప్పారన్నమాట అప్పట్లో. అట్లా ఇప్పటికి కూడా ఉంది ఆ పుస్తకంలో. 7th క్లాస్ దాంట్లో 8th క్లాసుల్లో సైన్స్ పుస్తకంలో ఉంది మేము తీసిన ఫోటో. అలా సంచలనం అయిపోయి అప్పుడు మాకు కూడా ఇక కొంచెం ఆయన వేసిన కేసుకును ఇక అప్పుడు అందరూ అనుకున్నారు, అరే ఇది కవర్లు తిని చనిపోతున్నాయి, అయ్యగారు తప్పులేదు అని చెప్పి అప్పుడు కొంచెం ఉపశమనం అయ్యి అందరూ కూడా, మేము కూడా చాలా బాధ కలిగి మాకు కూడా అప్పుడు మెల్లమెల్లగా వాటిని కవర్లు తీయడం, కొంచెం మంచి దారి తీసుకోవడం అలా జరిగింది అనమాట. ఓకే రామాచార్య గారు, ఇప్పుడు అదేవిధంగా మీరు వేదం అభ్యసించారు. వేదం అభ్యసించిన వారందరూ కూడా పౌరోహిత్యమో లేకపోతే ఇతర వాటికి సంబంధిత కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంటారు కదా. మరి ఎందుకని సంకల్పం వచ్చిందో చెప్పడం జరిగింది. కానీ చాలామంది చెబుతూ ఉంటారు కానీ దాన్ని చేసి చూపించరు. మరి చేసి చూపించిన తర్వాత మీకు వస్తున్న ప్రశంసలు ఎలా ఉన్నాయంటారు? ప్రశంసలు అనుకోవచ్చు అంటారా, మీ బాధ్యత అనుకోవచ్చు అంటారా? ప్రశంసలు అనేది అది ఎక్కువ పట్టించుకోవడానికి లేదు ఈ రోజుల్లో. ప్రశంస అనేది ఈరోజు ప్రశంసించిన వాళ్ళే రేపు తిట్టవచ్చు, అది గ్యారంటీ లేదు. అంటే మీ మొదటి ప్రయత్నమే ఒక చాలా అంటే మంచి ఆవులు తీసుకొచ్చి ఇట్లా చేశారని కేసు లైక్ అట్లా వచ్చింది కదా. అవునండి. ఓకే. ఆ ప్రశంస అనేది ఎప్పుడైనా ముందు కష్టం వస్తేనే దాని ఫలితం అనేది తర్వాత వస్తుంది. ఓకే. ఫస్టే కష్టం వచ్చిందని చెప్పేసి ఎన్నికి పోతే మాత్రం ఏముండదు. కాబట్టి మేము ఆ పట్టుదలతోటి మన తప్పు చేయట్లేదు అనే భావన మనలో ఎప్పుడైతే ఉంటుందో ఎవరైనా సరే, అది మీరైనా మేమైనా ఇంకెవరైనా సరే, లోపల మనం తప్పు చేయట్లేదు అని ఎప్పుడైతే అనుకుంటామో ఎంత దూరమైనా వెళ్ళచ్చు. రైట్. ఒక విషయం చెప్పండి, ఒక్క ఆవుతోటి మీరు ప్రారంభించారు, తర్వాత ఇప్పుడు వేలాది ఆవుల వరకు చేరుకుందన్నారు. మరి నామకరణం ఏం చేస్తారు మీ సేవకు? విశ్వక్సేన గోశాల సేవా ట్రస్ట్ అని పెట్టాం పేరు. ఓకే. విశ్వక్సేన గోశాల అని మనకు మా గణపతిని మనం పూజిస్తాం కదా, అలాగే వైష్ణవాలయంలో విశ్వక్సేనుని పూజిస్తాం ముందు. అలాగే ఆ విశ్వక్సేనుని పెట్టుకోవాలని అనుకోకుండా పెట్టుకున్నాం. అది ఇప్పుడు ఆ విశ్వక్సేనుడే నిజంగా ఇంత దూరం తీసుకొచ్చాడేమో అనిపిస్తుంది. రామాచార్య గారు, ఇప్పుడు అంటే మీరు చేస్తున్న పనికి మీరు అంటే వృత్తి ఒకటి, ప్రవృత్తి ఒకటి కదా. ఈ ప్రవృత్తి మీద మీ వృత్తిపరమైన, మీ వృత్తిలో ఉన్న మీ సామాజిక వర్గీయుల నుంచి ఎలాంటి ప్రశంసలు, ఎలాంటి అభిశంసలు వచ్చాయంటారు? అవి నిజంగా అది అంటే అది అటు నుంచి ఏమొచ్చినా సరే మేము పుష్పమే అనుకున్నాం. ఓకే. అది చెడైనా సరే మంచి అయినా సరే మనం చేస్తున్న పని మంచిది కాబట్టి ఎదుటోళ్ళు ఎవరైనా సరే, ఈ రోజులలో మంచి చేస్తేనే చెడ్డ పేరు ఎక్కువ వస్తుంది. చెడ్డ పేరు చేస్తే చెడ్డ పేరు రావట్లేదు, మంచి చేస్తే చెడ్డ పేరు వచ్చే అవకాశాలు చాలా కనబడుతున్నాయి. ఎందుకంటే ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు మంచి పని చేసేటప్పుడు తప్పకుండా. కానీ అవి ఏమనుకోవాలి, అది మనకు పాఠం. ఓకే. ఆ పాఠం మనకు నేర్చుకుంటేనే మనం ముందు పోగలం. ఎవరైతే మనల్ని అలర్ట్ చేస్తారట, ఎవరైనా మనల్ని తప్పుపడుతున్నారు అంటే మనల్ని అలర్ట్ చేస్తారు అనే భావన ఉంటే ఎవరు ఏమన్నా కానీ మనం సర్దుకొని పోవడమే, అవి సెట్ చేసుకొని పోవడమే ఉంటుంది. రైట్. మీరు ప్రారంభంలో ఒక ఆవుతోటి, ఒక గోమాతోటి ప్రారంభించారు, ఇప్పుడు వేలాది సంఖ్యకి చేరుకుంది. అప్పుడేమో ఒక ప్యాషన్, లైక్ ఒక డిజైర్, ఒక ఏమంటారు, ఒక కోరికగా ప్రారంభించారు. ఇప్పుడే మరి వేలాది సంఖ్యకి చేరుకున్నాయి. వాటి యొక్క నిర్వహణ, పోషణ ఎలా ఉందంటారు? ఎవరైనా సహకారం తీసుకుంటున్నారా, లేకపోతే మీరు ఎలా? అయితే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, అవి ఎంత సహకరించినా కానీ రోజు పుడుతూనే ఉంటాయి ఆవులు. ఇప్పుడు దాదాపు వందల గోవులు ఉన్నాయి కాబట్టి అవి ఇప్పుడే దాదాపు ఒక 100 పైనే కడుతూ ఉన్నాయి మన గోశాలలో ఇప్పుడు స్పాట్. వాటికి అన్నిటి పుడుతూనే ఉంటాయి కాబట్టి ఎంత వచ్చినా కానీ ఒక సముద్రంలో చుక్కేసేటట్టే.
ఎంత ఆదాయం వచ్చినా 1,00,000 రూపాయలు ఇప్పుడు మనకు ఒక 1000 రూపాయల నోటుతో సమానం. ఓకే. అంతే సింపుల్గా అయిపోతుంది. 10,000 అయితే 10 రూపాయల నోటే. అలా మస్తు చాలా ఖర్చుతో కూడుకుంది. నిరంతరం వాటికి భోజనమే కదా పెట్టాలి కదా, ప్రతిరోజు పని వాళ్ళు ఉండాలి, భోజనం పెట్టాలి, హాస్పిటల్ అవన్నీ అనారోగ్యం ఆవులు అవన్నీ పాలు విండేది ఉండదు. మనం పాలన్నీ దూళ్ళకే ఇస్తుంటాం, ఎక్కువ ఇవ్వవు పాలు అవి, ఎందుకంటే కబుర్లు తిన్నాయి కాబట్టి అసలు పాలు ఎక్కువ ఇవ్వవు. అసలు మేము అసలు నిజంగా చెప్పాలంటే ఒక 150 గోవులను డబ్బా పాలతో ఇచ్చాం, అంటే తల్లిలోకి పాలు లేక. అట్లాంటి గోవులను తీసుకొచ్చి పోషించడం అనేది మామూలు విషయం కాదు. సపోర్ట్ చాలా తక్కువ ఉంటుంది ఈ రోజులలో. ఎందుకంటే గోవు అనేసరికి అందరికీ కొంతమందికి వ్యతిరేకం ఉంది, కొంతమందికి మంచిగా ఉంది. ఆ మంచిగా ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా సపోర్ట్ ఇవ్వాలని దానికి ఏదో నామకే వాస్తి, అంటే ఈరోజు గోవుకు పెడితే మంచిది అని చెప్పగానే ఆ రోజు వచ్చి వెళ్తారు అంతే. మళ్ళీ దాన్ని ఎప్పుడు పోషించాలని, పూర్తిగా పోషించాలని ఇవ్వాలనుకుంటున్నారు. దానివల్ల చాలా గోశాలు ఇబ్బంది పడుతుంది. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు గోశాలలో చాలా మంది, నేను మా అనపర్తి దగ్గర జిల్లాలో 13-14 గోశాలు ఉండే, ఇప్పుడు 2-3 ఉన్నాయి. అందరూ తాళాలు వేసుకోలేదు, అంటే తట్టుకోలేక వాళ్ళు మనుషులు లేక, మెయిన్ మనుషులతో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈజీ మనకి అలవాటు పడింది. అందరూ అది బతకాలని చెప్పి అదని చెప్పేసి ఎవ్వరు కష్టపడాలని ఎవ్వరు అనుకోవట్లేదు. అనుకోకుండా దానివల్ల ఏమైందంటే పని వాళ్ళు దొరకడం కష్టమే ఎవరికైనా. ఇప్పుడు మాకని కాదండి, మీరు ఏ షాప్ కని వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, మీకు పని వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి చాలా ఇబ్బంది ఉందండి అంటారు. మీరు ఎక్కడ చూడండి ఏదో ఒక ఇబ్బంది వాళ్ళకి పని వాళ్ళతో. కాబట్టి ఆ మెయిన్ దాని చాలా పెద్ద పరీక్ష మాకు. 2 పరీక్షలు ఏంటంటే పని వాళ్ళది అండ్ వాటి భోజనం, ఈ 2 చాలా పెద్ద పరీక్షలు. రైట్. మరి ఈ రెండింటితో పాటు వాటికి వైద్య శస్త్రచికిత్సలు కూడా అవసరపడతాయి. ఇప్పుడు మీరు చెప్పిన ఎందుకంటే స్ట్రేక్ హౌస్ కాబట్టి, అంటే వీధిలో తిరిగే వాటిని కాబట్టి, ప్లాస్టిక్ కవర్లు అవి కూడా తిని ఉన్నాయి కాబట్టి వైద్యానికి వాటి చికిత్సలకి ఖర్చు ఏమన్నా ఎలా? మనకు సపరేట్ వెటర్నరీ డాక్టర్ ఉన్నాడు. మనం హాస్పిటల్ కట్టుకున్నాం, చాలా మంచి హాస్పిటల్. ఈ రోడ్ల మీద తిరుగుతున్న ఆవుల కోసమే సపరేట్ హాస్పిటల్. దానిలో లిఫ్ట్ మిషన్ ఉంటుంది, ఒక 2 లక్షల రూపాయల మందులు ఎప్పటికి ఉంటాయి. దానిలో ఇది పాము గడిచినా ఏం గడిచినా బయట ఇంకా ఇబ్బందులైనా ఏమైనా సరే ఇటు న్యాచురల్ హోమియోపతి ఉంటాయి, ఇటు న్యాచురల్ అన్ని వీటికి సంబంధించిన మీద గోళీలకు సంబంధించిన ఆ గోళీలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు హాస్పిటల్ దానికి లిఫ్ట్ మిషన్ ఉంటుంది. ఆవు కింద పడింది అనుకోండి, లేపలేం మనం, లిఫ్ట్ మిషన్ వచ్చి లేపుతున్నారు, అదే లేపి పట్టుకుంటుంది, మనం మెయింటైన్ చేయొచ్చు. అలా చాలా గోరు బతికాయి అన్నమాట. దాన్ని మన గుజరాత్ నుంచి తెప్పించాం ఆ మిషన్. మనం ఇట్లా అయితే తిప్పుతున్నా కొద్దీ ఆవు పైకి లేస్తుంది. అంటే దాదాపు మరి లక్షల రూపాయలలోనే ఖర్చు పెట్టి ఉండాలి. ఇప్పుడు మీరు ఎంత ఖర్చు పెట్టున్నారు ఇప్పటి వరకు? వాళ్ళకు దాదాపుగా ఒక 16-18 దాకా కోట్ల రూపాయలు. మంత్లీ 15 lakhs ఉందండి. ఓకే. మంత్లీ 15 లక్షలు ఉంది. ప్రస్తుతానికి ఒక 1 lakh లేదు ఆదాయం. ఓకే. అంటే చెప్తున్నా కదా సపోర్ట్, ఇది ఎవరు వస్తారని ఎవరు చేస్తారని మనం ఎదురు చూడట్లేదు. చూస్తే ఆవులు అని మేమే ఎక్కడికో బయటకు వెళ్తుంటాం, చాలా ఎక్కువ పెద్ద కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ డబ్బులు ఇంటికి కూడా లేవు, డైరెక్ట్ గోశాలకి అవి. అలా కొన్ని అప్పులు అట్లా అన్ని విధాలుగా దాన్ని కడుపు నింపడమే బాధ్యతగా పెట్టుకున్నాం అంతే. అది ఏమన్నా కానివ్వండి, నేనేమన్నా కానివ్వండి అనే భావనలో ఉన్నాం. చాలా ఇబ్బందులు పడ్డాం, ఇంకా పడుతూనే ఉన్నాం, ఇంకా పడతాం కూడా. వాటి కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రామాచర్ల గారు, ఇప్పుడు మరి అన్ని గోవులకు సంబంధించి కూడా మీరు చేరదీయడం జరిగింది, ఒక ఆశ్రమంగా లైక్ ఒక శాలగా పెట్టడం జరిగింది. మరి ఈ శాలకు సంబంధించి ఏమన్నా వాటి నుంచి వచ్చే పాలు ఆధారిత లేదా గో ఆధారిత ఉప పదార్థాలు, ఐ మీన్ బై ప్రొడక్ట్స్ని ఏమన్నా ప్రాసెస్ చేస్తున్నారా? అటువంటి వాటి ఏమైనా చేస్తున్నారా? అసలు అవే ఇప్పుడు ప్రస్తుతానికి మెయిన్ అవే. ఎందుకంటే పాలు వినడం ఎట్లాగో, కానీ ఆ గోవు నుంచి ఎప్పుడు అయినా కానీ పాలతో సంబంధం లేదు. పాలు లేకున్నా కానీ గోవు మనని బతికిస్తుంది. ఎలా అంటారు ఒకసారి ప్రేక్షకులకు వివరించండి. మూత్రము పేడ వల్లనే. ఓకే. ఈ 2 వీటిని భూమికి ఉపయోగించుకుంటే ఎన్నో పంటలు, బ్రహ్మాండమైన పంటలు పండుతాయి. అనారోగ్యంగా ఎప్పుడు ఆరోగ్యవంతులు, అనారోగ్యమైన ఫర్టిలైజర్ ఇప్పుడు వేస్తూ ఉన్నారు, కానీ గో ఆధారిత పంట పండిస్తే ఎంతో ఆరోగ్యం. కాబట్టి మేము రైతులకు ఇప్పటికీ మన గోశాల నుంచి ఒక 600 ఎకరాలు పండిస్తూ ఉన్నారు రైతులు. దేనివల్ల అంటే ఈ మూత్రం పేడ తీసుకుని, అంటే సేంద్రియ వ్యవసాయం ప్రకారమే చేస్తున్నారు అందరూ మిగతా వాళ్ళు. మా దగ్గర నుంచి 600 ఎకరాలు పండిస్తున్నారు మన గోశాల నుంచి. అంటే మనం వాళ్ళ దగ్గర నుంచి ₹1 మనం ఆశించాం, మనవి తీసుకొని వెళ్ళి మీరు బాగుపడండి, గోవును బతికించండి అనే ఉద్దేశం అన్నమాట ఇది. కాబట్టి గో ఆధారిత పంట పండించాలి అనే ఉద్దేశంతో నేను చాలా మందికి చాలా డ్రమ్ములలో నీళ్ళు, అది గోమూత్రము పేడ అన్నీ ఇస్తూ ఉంటాం. ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంతో అంత ఇస్తుంటారు, కానీ అవి మనకి ఏం పేడ అంత ఏం రాదు కదా. కానీ మళ్ళీ గోవు నుంచి వచ్చే పదార్థం నుంచి కొన్ని తయారీలు చేస్తాం మన గోశాలలో. అసలు ఆ తయారీలో ఒక అద్భుతంగా ఏమేం చేస్తున్నారండి? మనకు గోమయ సమిదలు, ఆవు పేడతో కర్రలు తయారు చేసి ఇప్పటికీ మనకు చిన్నజీర స్వామి ఆశ్రమానికి, తర్వాత భద్రాచలం దేవస్థానానికి, యాదగిరిగుట్ట దేవస్థానానికి అలా పంపించాం మనం గోమయ సమిదలు పంపించి. చనిపోయిన తర్వాత కూడా అవి
చెట్లతో పర్లేదు ఇప్పుడు దహన సంస్కారాలు ఓన్లీ ఆవు పేడ కర్రలతోటే దహన సంస్కారాలు చేశాం. ఇప్పటికీ 35 దహన సంస్కారాలు. చనిపోయిన తర్వాత కూడా వాటితోనే, ఇక చెట్లు నరికేది ఏమి ఉండదు. ఈ కర్రలు ఒక 500 కర్రలు ఉంటాయి, ఇంత పొడుగుంటాయి. అవి 500 కర్రలతోని నెయ్యి కర్పూరంతో దహన సంస్కారం. అట్లా ఎక్కడికైనా పంపిస్తుంటాం. అలా 35 దహన సంస్కారాలు చేశారు. ఇంకో ఆశ్చర్యకరం ఏంటంటే ఈ దాన సంస్కారాలకు ఒక ఆశ్చర్యం, మాకు ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది. ఒక ముగ్గురు హైదరాబాద్ వాసులే బుక్ చేసుకున్నారు. ఓకే, చనిపోయిన తర్వాత నాకు ఈ సమిధులే వాడండి, ఈ కర్రలే వాడండి అని చెప్పి అడ్వాన్స్ ఇచ్చేసారు. ఒక మార్పు వచ్చింది. ఆ మార్పు మామూలు ఇప్పుడే చూడండి, బతికుండగానే మాకు ఈ కర్రలతోనే దహన సంస్కారం చేయాలి. ఎందుకంటే చనిపోవడం అందరం కామన్, ఎవరైనా అది గుర్తించాలి ఫస్ట్. కాబట్టి ఆయన వాళ్ళ ముందే బుక్ చేసుకున్నారు ఇవి. అంటే ఎంత పవిత్రమో చూడండి. ఆ గోమయ సమితితో చేస్తే వాతావరణ కాలుష్యం జరుగుతుంది, చెట్లు బతుకుతాయి, గోవులు వాళ్ళు ఇచ్చే డబ్బులతో గోవు బతుకుతుంది. ఇన్ని జరుగుతున్నప్పుడు ఇంకా మనకు గోమయ సమితులు వాడితేనే మంచిది కదా. ఈ గోమయ సమితులతోటి ఎన్నో దాన సంస్కారాలు చేయడము, తర్వాత ఈ హోమాలు చేయడము, పెద్ద దేవస్థానం వాళ్ళు తీసుకొని చేయడము అనేది మాకు ఇంకా చాలా ధైర్యాన్ని. అంటే సనాతన ధర్మాన్ని కూడా ఒక పక్క నిలబెట్టగలుగుతున్నారు. అదే అది గోవల్లనే సాధ్యం. అది ఇంకెవ్వరు సనాతన ధర్మం నిలబడాలంటే గోవల్లనే. గోవు నుంచి వచ్చే పదార్థాలే సనాతన ధర్మాన్ని నిలబెడతాయి. గోవు బతుకుతుందంటే ధర్మం బతుకుతున్నట్టు లెక్క. కాబట్టి గోవు నుంచి వచ్చే పదార్థాలు అన్ని కూడా సమిధలే కాకుండా ఈ బ్రిక్స్ తయారు చేసాం. బ్రిక్స్ అంటే కట్టుకోవడానికి కాదు, ప్రస్తుతానికి భూమి పూజకి ఇస్తూ ఉన్నాం. భూమిలో పెడితే భూమి శుద్ధి అవుతుందని చెప్పి అలా. ఎందుకంటే ఒక ఇల్లు కట్టుకోవాలి అంటే దానికంటే ముందు వాళ్ళ ప్లాట్ లో ఒక 3 రోజుల పాటు గోవు నిలబడాలని చెప్తుంది. దాంట్లో గోవు ఉండాలట. ఎందుకు అంటే ఆ మూత్రము పేడ వేయడం వల్ల ఆ భూమి ఎలాంటిదైనా శుద్ధి అయిపోతుంది. అది ఈ రోజులలో అలా గోవును పెట్టుకోవడం చాలా కష్టం కదండి. కాబట్టి ఈ బ్రిక్స్ ఇస్తాను. ఆ బ్రిక్స్ ఇస్తే ఆ భూమిలో ఇవి పాత పెట్టడం వల్ల ఈ బ్రిక్స్ ఆ భూమి లోపలంతా స్ప్రెడ్ అయ్యి ఆ భూమి శుద్ధి అయిపోతుంది. దానివల్ల ఈ బ్రిక్స్ ఇస్తాం. అలాగే గోమయ మాల తయారు చేస్తే అది నో రేడియేషన్. ఈ మాల వేసుకుంటే రోజు అది అంటే స్నానం చేయకూడదు. ఆ మాల వేసుకుంటే స్నానం చేస్తే కరిగిపోద్ది. అలా కరగకుండా స్నానం చేసినాక వేసుకుంటే మనం ఎన్నో ఇప్పుడు ఫోన్లు మాట్లాడుతున్నాం, చాలా ఇప్పుడు ఏంది దీని ఏమంటారు, రేడియేషన్ చాలా ఉంది ఇప్పుడు. ఆ రేడియేషన్ వల్లనే ఈ మాల వేస్తే రేడియేషన్ పోద్ది. అది 100% చాలా మంది సైంటిస్టులు కూడా గుర్తించారు. మరి ఇంత మంచి విషయాన్ని చేపట్టినా మరి మీ గురించిన ప్రచారం ఎలా ఉందంటారు? బయట చేశారా ప్రచారం? చేస్తూ ఉన్నాం. అంటే ఎక్కువ కాదు, ఇక దీనివల్లనే మనకు ఈ వీడియోల వల్ల, ఫేస్బుక్ల వల్ల, వాటి వల్లనే పోతుంది, బయటికి వెళ్తుంది. ఎంతవరకు వెళ్తుంది అనేది మాకు కూడా తెలియదు. ఎంతవరకు వెళ్తుంది ఏందనేది తెలియదు. వెళ్ళాలి అనేది ఇప్పుడు మీ ద్వారా మేము నిజంగా ఇది వెళ్తుందని మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీకు ఆశ్చర్యం ఏంటంటే ఈ 14 ఏళ్లలో మొదటి ఇంటర్వ్యూ మీరు ఇవ్వడం. శుభం అండి. ఓకేనండి. ఇప్పుడు అంటే ఈ సంకల్పానికి, ఈ శ్రీకారం చుట్టిన ఈ పనికి మీ యొక్క తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎలా ఉందంటారు? వారి విశేషాలు ఒక లైన్. అసలు వాళ్ళ తల్లిదండ్రులు అంటే ఇక తెలుసు కదండి. తల్లిదండ్రులు అంటే ఇది ఏ కొడుకైనా ఎవరైనా ఏ పని చేసినా కానీ ప్రోత్సహిస్తారు. కాకపోతే మా నాన్నగారు మొదలు తిట్టారు నన్ను. ఏమన్నారంటే, నేను అరే మంచి గుడి చేసుకోక, ఎందుకు నీకు వచ్చిన కష్టం, నేను చిన్నప్పుడు ఒక బర్రెడు సాధినా, చాలా కష్టపడ్డా, కాబట్టి వీటి వల్ల చాలా ఇబ్బంది పడతావు నువ్వు, ఇది చాలా సాధ్యం కాదు నీకు. కాబట్టి చెప్పలేక అర్చకత్వం చేసుకొని బతుకు మంచిగా హాయిగా మంచిగా ఊళ్ళో కూర్చొని ప్రశాంతంగా ఉండక ఎందుకు ఈ లొల్లి అని చెప్పి తిట్టారు. తర్వాత నా పట్టుదల చూసి చాలా డబ్బులు ఇచ్చారు. ఒక 2 కోట్ల రూపాయల వరకు ఇచ్చారు మా నాన్నగారు. మొన్న కూడా మొన్ననే సంవత్సరం అయింది పరమపదం పొందారు. మా నాన్నగారితోనే ఈ సమిధులు దహన సంస్కారం ప్రారంభం చేశాం. మొదలు ఈ దహన సంస్కారాలు ఎవ్వరు ఒప్పుకోలేదు, ఏమో జరుగుతుందో లేదు, ఎవరు చూడలేదు కదా ఎప్పుడు. ఇక లాస్ట్కు మా నాన్నగారితోనే ప్రారంభం చేశాం ఈ సమిధులతో. ఈ సమిధులు గోమయ సమిధులతోనే మా నాన్నగారి దహన సంస్కారాలు ప్రారంభం చేసినాకనే అప్పుడు వీడియో తీసి అందరికి ఇట్లా చేయొచ్చు అని, అంత బాధలో ఉండి కూడా మీరు వీడియో తీయించి అందరికి పంపారు. అంటే అది నిజం, ఇది కూడా మా నాన్నగారి సేవనే, అందరు చేస్తున్నారు అంటే. కాబట్టి మా నాన్నగారు చాలా ప్రోత్సాహం, తల్లిదండ్రుల ప్రోత్సాహం, ముఖ్యంగా మా ధర్మపత్ని. మా ధర్మపత్ని సమత గారు మాంగళ్యంతో సహా తీసి ఒకనొక సమయంలో అన్ని అమ్మేశాం మొత్తం. లాస్ట్కు మీకు ఆశ్చర్యకరం ఏంటంటే, పూజా మందిరంలో ఉండే వెండి విగ్రహాలు ఉంటాయి కదా, అవి కూడా అమ్మేసి గోవులకు భోజనం పెట్టాం. ఎందుకంటే ముందు గోవు బతకాలి, ధర్మం బతకాలి అంటే అంత సీరియస్గా చేసామన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో గోవు అంటే ధర్మం. 3 దేవతలందరూ కూడా దాంట్లోనే ఉన్నారు. కాబట్టి వాటిని బతికించాలి ముందు అని చెప్పేసి చాలా దాని గురించి బాగా తెలుసుకున్నాం. మా గురుగారులు అందరూ చెప్పేవారు అన్నమాట, గోవు అంటే ఏంటో. దానివల్లనే నాకు బాగా శక్తి వచ్చింది అన్నమాట. గోవును తప్పకుండా బతికాలి, ఇంకా శక్తి వచ్చింది. కాబట్టి అంత సీరియస్గా 40 తులాల బంగారం అమ్మాము, ఇంట్లో ఉన్న వస్తువులు అమ్మాము. అసలు ఏదంటే అది చాలా, ఇక ఇది అమ్మలేదు అనేది లేదనమాట. కనబడ్డదల్లా అమ్మేసి పెట్టాం గోరు. అంటే ఇప్పుడు రామచంద్ర గారు, ఇప్పుడు హారతి కర్పూరం మనం చూసాం. హారతి ఇచ్చేటప్పుడు హారతి కర్పూరం
మొత్తం కరిగిపోతుంది, అయిపోతుంది. మరి ఇప్పుడు అట్లాగే ఉన్న ఆస్తులను కూడా మీ ఆశయానికి కరిగించేస్తూ ఉంటే భవిష్యత్ కాలానికి కూడా కావాలి కదా మీ వాళ్ళు కూడా. ప్లస్ మీ ఆశయం ముందు మీ యొక్క ఆశయం ఎలా రెండింటికి అంటే వెర్సెస్ ఎలా ఉందంటారా రెండింటికి ఒకల ఉంది దాదా. అంటే నేనేంటంటే మంచి చేస్తే ఆ మంచి మన దొరలో ఉండి మన పిల్లలకు కూడా తాకుతుంది. ఆస్తి అనేది డబ్బు ఒకటే ఆస్తి, భూములు ఒకటే ఆస్తి, బంగారం ఒకటే ఆస్తి కాదండి. మనం చేసే మంచి పని నిజమైన పిల్లలకు ఆస్తి, అది కాపాడుతుంది. అది ఇది కాపాడకపోవచ్చు ఒక్కొక్కసారి సమయంలో, దాన్ని ఏదైనా ఖర్చు పెట్టచ్చు, ఏదైనా వెళ్ళిపోవచ్చు, ఏదైనా దొంగతనం జరగచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ నేను చేసిన మంచి ఆ పిల్లలకు దాకి వాళ్ళకి ఖచ్చితంగా మంచి జరుగుతుంది, గోవు మంచి చూసుకుంటుంది అనే బాగా పూర్తి నమ్మకం. ఆ పూర్తి నమ్మకంతోనే మంచి జరిగింది. ఇప్పటికి కూడా మా అబ్బాయి వేద పండితుడు అయ్యాడు, శుక్లయజుర్వేదం క్రమాంతం పూర్తి అయిపోయింది. మా అమ్మాయి ఇప్పుడు పీజీ చేస్తుంది, మంచి చదువు అవుతున్నారు. అంటే మేము చేస్తున్న సమయంలో ఈ ఇద్దరు పిల్లలు కూడా ఫ్రీ చదువు చదివారు అనమాట. అనుకోకుండా అట్లా వచ్చేసాయి, గో అట్లా తిప్పేసింది అనమాట. వాళ్ళు ఒక్క రూపాయి కూడా మేము పెట్టలేము, నిజంగా పిల్లలు పెద్ద ఒక్క రూపాయి కూడా మేము పెట్టలేము. అలా ఆ ప్రకారంగా వాళ్ళకు ఆ గోమాత చూసారా, ఇది చిన్న ఉదాహరణ. ఇది నేను ఒక్క రూపాయి వాళ్ళకు ఇంతవరకు పెట్టలేను, అంత వాళ్ళే చదువుకున్నారు. ఆ ఫ్రీ కంచికామ కోటిపీఠంలో మా అమ్మాయి చదివింది, చిన్నజీయరసం ఆశ్రమంలో మా అబ్బాయి చదివాడు. ఇక వాళ్ళిద్దరూ ఫ్రీ అనమాట. ఇక మాకు భోజనం ఉంటే చాలు అనే స్థితిలో మేము ఉన్నాం అంతే. ఇప్పుడు అంటే మొదటి అడుగు మీది, ఆ తర్వాత మరి మీ కుటుంబ సభ్యులు కూడా పడింది అనుకోవచ్చు అంటారా? మరి మీ సంతానం వివిధ ప్రాంతాలు చదువుతున్నారన్నారు కదా, వాళ్ళు కూడా మీ లక్ష్యానికి మీ ఆశయానికి జత కలుస్తారా, లేకపోతే మీరు ఒక్కరే అదే విధంగా ముందుకు వెళ్తారా? ఎలా ఉంటుంది భవిష్యత్తు? అంటే తండ్రి మంచి చేస్తుంటే పిల్లలు ఖచ్చితంగా వెనకాల వస్తారు. ఎందుకంటే పిల్లల అబ్జర్వేషన్ చాలా గొప్పగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఏం చేస్తే పిల్లలు అది చేస్తారు. కాబట్టి మనం మంచి చేస్తుంటే పిల్లలు ఆటోమేటిక్గా వాళ్ళు దానికి మారిపోతారు. ఎంత మారిపోతారు అంటే మా అమ్మాయి మా అబ్బాయి ఆవుల దగ్గరనే పడుకుంటారు. ఇప్పటికి ఆవుల దగ్గరనే అంటే దాంతోనే బాగా ఆడతారు. చాలా ఎంత ప్రేమ అంటే అసలు చాలా ప్రేమ, వాడితోనే మస్తు. మేము చూసుకుంటాం, మేము చేస్తాం అనే భావనలోనే ఉన్నారు నిజంగా. అంటే మా అదృష్టం అది తెలియదు, కానీ మా పిల్లలు కూడా సేమ్ నా దారిలోనే ఉన్నారు. అదొక అదృష్టం. అది కూడా మీరేమో 24 గంటలు 365 రోజులు మరి విశ్వక్సేన గోశాలలోనే ఉంటారు, అదే మీకు లోకంగా ఉన్నారు. మరి బయట సమాజంలో కుట్రలు కుతంత్రాలు చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో మీరు చారదీసిన గోమాతలో కూడా కొన్ని అన్యాయాలు జరుగుతున్నాయి, కొన్ని అక్రమంగా అవి కూడా తరలింపబడుతున్నాయి. వీటి మీద మీ యొక్క అభిప్రాయం ఏంటంటారు? ఇక వాటి గురించి మాట్లాడాలంటే చాలా బాధేస్తుంది. ఇక అంటే ఇప్పుడు మొత్తం కాపాడలేం మనం. మన ప్రతి ఒక్కళ్ళు ధర్మానికి అందరు కట్టుబడి ఉండి అందరు పోషిస్తే ఇగో ఇవన్నీ ఉంటాయి. నా వంతుగా నేను చేస్తున్నా, ఇది నా ధర్మం అనుకున్నా, ఈ జన్మకు నాకు ఇది, ఈ గోవును పోషించాలి. మరి మిగతా వాళ్ళందరూ కూడా అలానే అనుకుంటే గోవు బతుకు. ఇక అంతకంటే ఇక హిందూ ధర్మం అంటేనే గోవు నుంచి వచ్చే పదార్థాలే భగవంతుడికి ఉపయోగిస్తారు. పంచామృతం, పాలు, పెరుగు, అన్ని నెయ్యి, హోమానికి సమిదలు, ఇవన్నీ కూడా గోవు నుంచి వచ్చే పదార్థం అందితేనే భగవంతుడు ఆనందపడతాడు. అలాంటిది గోవును చంపుకొని మీరు గుళ్ళల్లో ఇంకా ఎక్కువ పూజలు చేస్తానంటే అది చాలా కష్టమైంది. అలాగే గోవు నుంచి వచ్చే పదార్థాలను ఉపయోగిస్తూ గోవును బతికిస్తే భూమి బతుకుతుంది, ధర్మం బతుకుతుంది. మన హిందూ ధర్మం, మెయిన్ హిందూ ధర్మం బతుకుతుంది, గోవు వల్లనే బతుకుతుంది. కాబట్టి గోవును బతికిస్తే మిగతా అన్నీ సెటిల్ అయిపోతాయి. కాబట్టి అందరికి కూడా విన్నపం ఏంటంటే ప్రతి ఒక్కరు ఒక గోవునైనా పోషించాలి. పోషిస్తే ఈ అక్రమ తీసుకుపోవడాలు, వాటిని వధించడాలు, ఇవన్నీ కూడా అందరూ చాలామంది అంటారు గోవును పోషించండి అంటే ఫస్ట్ కాపాడాలి. వారు పోషిస్తేనే కదా, అందరూ పోషిస్తేనే గోవు వధ జరగకుండా ఉంటుంది. ఎవరి వారు బాధ్యత తీసుకొని తలా ఇంటికి ఒక గోమాతను పెట్టుకోకున్నా సరే, ఇప్పుడు మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం, మాకు సపోర్ట్ ఇస్తే మేము ఇంకా ఎన్నో గోవులను పోషిస్తాం కావచ్చు. మేము చాలా ఇప్పటికీ 350 పైన ఆవులు ఉన్నాయి. వాటిని పోషించాలంటే మంత్లీ 15 లక్షలు ఉంది. ఎలా సపోర్ట్ లేకపోతే మేము ఎట్లా చేస్తాం? ఇద్దరు పిల్లల్ని పోషించాలంటేనే ఈ రోజుల్లో చాలా అవస్థలు పడుతున్నారు. అలాంటి దాన్ని గోవులను పోషించాలంటే సపోర్ట్ కావాలి. అందరూ తలా ఇంత వేస్తే ఇంకా ఎన్నో గోవులను, మాట్లాంటి వాళ్ళను కొంచెం సపోర్ట్ ఇస్తే ఇంకా వేల గోవులను పోషించే శక్తి మాకు వస్తుంది. నేనొక్కనే కాదు, ఇంకా ఎంతో మంది ఉన్నారు ఇక్కడ ఈ తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు. ఎన్నో గోశాలలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ప్రతి గోశాల ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే సపోర్ట్ ఇస్తున్నారు కానీ వాళ్ళకి సరిపోట్లా, కొద్ది మందే ఇస్తున్నారు. ఇప్పుడు గుడి ఉందనుకోండి, గుడిలో మీరు 100 రూపాయలు వేశారు హుండీలో, ఆ 100 రూపాయలు వాళ్ళ ఇష్టం, ఖర్చు పెట్టచ్చు, ఖర్చు పెట్టకపోవచ్చు. కానీ ఇక్కడ 100 రూపాయలు కొంచెం కూడా సరిపోవట్లా. కాబట్టి అందరు కూడా సపోర్ట్ ఇస్తే ఇంకెన్నో గోవులు బతుకుతాయి, ధర్మం బతుకుతుంది. రైట్. ఏంటంటే ఇప్పుడు మీ ప్రయత్నం మీతోటే ఉండిపోవాలా, లేకపోతే మీలాంటి వారిని 10 మంది తయారు చేసే క్రమం ఏమైనా ఉందా? అమ్మో, అది తప్పనిసరి చేయాల్సిందే, అది నా ధర్మం. గోవులను పోషించేటప్పుడు గోవులను రక్షించే వాళ్ళు కూడా కావాలి.
అవి వాటితో అవి రక్షించుకోలేవు కదా, మనం రక్షిస్తేనే అవి రక్షింపబడతాయి. ఇప్పుడు రోడ్డు మీద అట్నే వదిలేసాం అనుకోండి, ఎన్ని సంవత్సరాలే తిరుగుతూ ఉంటుంది. మనం అట్లాంటి వాళ్ళు ఒకరిని తయారు చేస్తే ఆ గోవుని తీసుకొచ్చి మళ్ళీ ఇంకో గోశాలలో పెట్టి దాన్ని సపోర్ట్ ఇచ్చి మంచిగా దాన్ని మళ్ళీ మన దానికి వాడుకునేటట్టుగా, అంటే పొలానికి పంట పొలాలకు పేడ మూత్రం వాడుకునేది మళ్ళీ మనకే ఉపయోగపడుతుంది. అది ఎవరికో ఉపయోగపడదు, మళ్ళీ మనకే ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పనిసరిగా చాలా మందిని తయారు చేస్తూ ఉన్నాం. మా వల్ల ఒక 2000-3000 గోవులు బతుకుతూ ఉన్నాయి ఇప్పటికీ. మమ్మల్ని చూసి చాలా మంది గోశాల పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఇళ్ళల్లో పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. అసలు చాలా ఆశ్చర్యం వేస్తుంది నాకు కూడా, అరే ఇంత వ్యవస్థ అయిందా మనది అనే భావన మాకు కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది. రైట్ అండి. ఇప్పుడు ఒక చెడుని చెవులో చెప్పమన్నారు, మంచిని అందరికీ చాటమని చెప్పారు. విశ్వక్సేన గోశాల కేవలం వనపర్తిగా పరిమితం చేస్తారా, లేకపోతే రాష్ట్ర వ్యాప్తం లేకపోతే మిగతా జిల్లాల్లో కూడా ప్రారంభించే అవకాశం ఉందంటారా? ఉంది, చాలా నాకు సపోర్ట్ ఇస్తా అంటే తప్పకుండా భూమిలో అవన్నీ ఇస్తే మేము కూడా అక్కడ తప్పకుండా మళ్ళీ ఒక విశ్వక్సేన గోశాల కావచ్చు, ఇంకెన్నో గోశాలు పెట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఉన్న గోశాలను మంచి పెడితే చాలనే భావనలో ఉంది నిజంగా చెప్పాలంటే. ఉన్న గోశాలను వదిలిపెట్టుకొని ఇంకా వేరే గోశాలు పెట్టేదానికంటే ఉన్న గోశాలను కాపాడుకునే పరిస్థితి ఎవరైనా సరే. మేము ఇప్పుడు ఇక్కడ గోశాల ఉంది, ఇది మంచి నాడు, వీటికి మంచి కడుపు నిండా పెడితేనే కదా ఇంకో దగ్గర పెట్టేది. ఫస్ట్ వీటికి కడుపు నిండా పెట్టాలి. ఇవి పుడుతూనే ఉన్నాయి, చాలా పుడుతూనే ఉన్నాయి. మరి వీటినే ఇంత పోషిస్తే మరి ఇంకో చోట పెట్టాలంటే మళ్ళీ అది అక్కడ కాకపోతే ప్రోత్సాహం తెలుస్తాం, ప్రోత్సహిస్తాం. ఇప్పుడు రైతులు ఇప్పుడు దాదాపుగా మేము మన గోశాల నుంచి 200 గోవులు రైతులకు ఇచ్చాం, ఉచితంగా ఇచ్చి అవి మొత్తం బాండ్ రాయించుకున్నమాట. ఎవరైనా తీసుకుంటే మళ్ళీ ఏమైనా ఇబ్బంది అయితే వాళ్ళకు మళ్ళీ మనకే ఇవ్వాలి. లాస్ట్ వరకు వాడుకోవాలంటే పాలు పిండుకోవాలి, మూత్రం వాడుకోవాలి, పేడ వాడుకోవాలి, కోడి ఉడితే దున్నుకోవాలి, అంతే తప్ప అమ్మకూడదు, మళ్ళీ మనకి ఇచ్చేసేయాలి అనేటట్టుగా అట్లా బాండ్ రాయించుకొని ఇస్తూ ఉన్నాం. అట్లా ఈ 200 గోవులు ఇప్పటికి పైన ఇచ్చాము రైతులకు. ఓకే, ఇప్పుడు విశిష్టమైన మనిషిగా మీరు అంటే వ్యక్తిగా గుర్తింపబడ్డారు. మరి మీ యొక్క తల్లిదండ్రుల ప్రస్థానం, విద్యాభ్యాసం ఎలా సాగిందంటారు? అసలు మా ప్రాపరు తాటికొండ స్టేషన్ గన్పూర్, వరంగల్ జిల్లా ఉండే, ఇప్పుడు జనగామ జిల్లా అయింది. దాంట్లో మా నాన్నగారు అక్కడ రామాలయం అర్చకుడు అనమాట. దాదాపు 52 ఏళ్ళు అర్చకుడు చేశారు, ఆర్ఎంపీ డాక్టర్గా ఉండే. మా నాన్నగారు చేసిన సేవకు మా నాన్నగారు మొన్న చనిపోతే ఒక దేవాలయమే కట్టారు వారి పేరు మీద. వాళ్ళ పేరు మీద కాదు, వారికి అర్చకుడికి ఆలయం. ఎక్కడ నిన్నారు ఎప్పుడన్నా? కొత్తగా వింటున్నారండి. అసలు ఆశ్చర్యం, ప్రపంచ రికార్డ్ అయిపోయింది. ఏంటంటే ఆ ఊరు వారి ప్రజలంతా కూడా మా నాన్నగారి మీద ప్రేమ పెట్టుకోలేక ఇక మా నాన్నగారు ఎప్పుడు ఉండాలి అని గుడి ఆవరణలోనే మళ్ళీ మా నాన్నగారిని చూసినాకనే దేవుని దర్శనం అయ్యేటట్టుగా పెట్టారు విగ్రహం కూడా. విగ్రహం గుడి మంచిగా కట్టారు. చాలా అసలు చాలా ఆశ్చర్యస్తుంది. మేము కూడా ఎప్పుడైనా వెళ్ళినా మంచిగా దర్శనం చేసుకొని దండం పెట్టుకుని మా నాన్నగారికి అసలు అలా చేస్తూ ఉంటాం. మా నాన్నగారికి అర్చకునికి ఆలయం కట్టారు మా ఊరు తాటికొండ గ్రామం. తాటికొండ. ఓకే, మీ యొక్క విద్యాభ్యాసం ఎలా కొనసాగింది? నేను 92లో చిన్నజీర సంవత్సరంలో జగ్గపేటలో ఆగమ విద్యాభ్యాసం చేశాము. అర్చకత్వానికి సంబంధించిన కూడా చదివామన్నమాట. అప్పుడు చిన్నజీర సంవత్సరం నుంచి మాకు ఇంత సేవ చేస్తున్నామంటే వారి మంగళాశాసనాలు మాకు పూర్తిగా ఉన్నాయి. రైట్. అంటే ఇప్పుడు చదువుకునేటప్పుడు మీరు లక్ష్యం పెట్టుకుంటారు కదా, ఇప్పుడు మీరు సంకల్పించుకుంది ఇది. అంతకంటే ముందు మీరు చదువుకునేటప్పుడే పలానా ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఉండాలి, అక్కడ ఇట్లా పౌరోహిత్యం లేకపోతే వేదాలు ఇవన్నీ కూడా వల్లివేయాలి అని అప్పుడు అనుకున్నారు కదా. అప్పుడే అంటే అప్పుడు మీరు అనుకున్నారా లేదా? ఫస్ట్ చదువుకునేటప్పుడు నిజంగా చెప్పాలంటే అట్లా ఆలోచనలు ఏం లేదు. తీసుకుపోయి మా నాన్నగారు నాకు 12 ఏళ్ళు, అప్పుడు నాకు వయసు 12 ఏళ్లలో జగ్గేపేట అంటే అప్పుడు బస్సులు ఫోన్లు లేకుండా ఆ సమయంలో అక్కడ వేసి ఇప్పుడే బయటకు పోయేస్తారా అని చెప్పేసి సంవత్సరం తర్వాత వచ్చాను. సంవత్సరం తర్వాత 6 నెలల వరకు చూసాము. తర్వాత ఓపిక రచించి అక్కడే చదువుకోవడం మొదలెట్టాము. అట్లా దానివల్ల మేము మంచిగా విద్యాభ్యాసం చేశాము. అంతే, ఇక మమ్మల్ని నడిపిస్తూ ఉంది ధర్మం, అంతే తప్ప మాకు ఇవి చేయాలి అనేది ఏం లేదు. ఏది ముందుకు కష్టం కనిపిస్తే దాన్ని క్లియర్ చేసుకుని వెళ్ళిపోవాలి. ఓకేనండి, అంతేగాని ఇది చేయాలి అనేది ఏంటి ఏం లేదు. రైట్ అండి. రామాచార్యులు గారు, ఇప్పుడు అదేవిధంగా విశ్వక్సేన గోశాలకు మరి మీ గ్రామ ప్రజలు కానీ లేకపోతే మీ ఊరి వాళ్ళు కానీ దేశ విదేశాల నుంచి కానీ సహకారం ఉందా? వనపర్తి నుంచి మేము మన గోశాలలో చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ప్రతి అమావాస్య మహాలక్ష్మి యాగం చేస్తాం, ప్రతి పౌర్ణమి వెంకటేశ్వర కళ్యాణం చేస్తాం. ఇప్పుడు ఉగాది వస్తుంది, ఉగాది రోజు నాడు గోమాతలకు శ్రీమంతం చేస్తాం, శ్రీరామనవమి చేస్తాం, కృష్ణాష్టమి చేస్తాం. ప్రతి ఒక్కటి అసలు ఎన్ని కార్యక్రమాలు అంటే అన్ని కూడా మళ్ళీ శాస్త్రోక్తంగా, నో ప్లాస్టిక్, మళ్ళీ దీంట్లో ఏ ప్లాస్టిక్ లేకుండా. భోజనం కూడా అంతే. భోజనం ఎట్లా చేస్తామంటే మేము మోదుగా ఇస్త్రాకులో 1000 మంది వచ్చినా కూర్చుని పెట్టి భోజనం. అది ఎక్కడ అనుకుంటారు? గోవులు తిరిగిన స్థలంలోనే. అసలు అందరూ ఆశ్చర్యపోతారు. మన గోశాల చూస్తే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఊరు మంచిగా భక్తులు వస్తూ, వనపర్తి నుంచి చాలా భక్తులు వస్తూ ఉంటారు. మంచి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు.
అలాగే నేను కూడా పురోహితం మీద బయట దేశాలకు వెళ్తుంటాను. ఇలా ఇప్పటివరకు దుబాయ్, సింగపూర్, మలేషియా వెళ్ళాను. త్వరలో ఇంకా వేరే వెళ్ళవలసి వస్తుంది. అలా వెళ్ళిన అక్కడికి వచ్చిన ఆ పురోహితం మీద సంపాదించిన డబ్బులంతా కూడా గోవులకే సమర్పిస్తూ ఉంటాం. వాళ్ళు పాపం వాళ్ళు సపోర్ట్ ఇస్తారు కొంత. ఇప్పుడంగా నేను చెప్పినట్టుగా ఇది ఎంత సపోర్ట్ ఇచ్చినా సముద్రంలో చుక్కేసినట్టు అవుతుంది. దానివల్ల ఇబ్బంది అంటే పెరుగుతూ ఉంది కదా. ఇప్పుడు ఈ రోజు ఒక నెలలో 5,000 రూపాయలు ఖర్చు అయినాయి అనుకుంటే వచ్చే నెలలో 15,000 అయిపోతాయి. అంటే ఆ నెలకే గోవులు విరగడం. అట్లా దానివల్ల కొంత ఇబ్బంది పడుతున్నాం తప్ప ఎంత ఇబ్బంది అయినా పడతాము. అలాగే అందరు సపోర్ట్ వస్తుంది, ఇంకా రావాలి అని మేము కోరుకుంటాం. రైట్ అండి, చాలా చక్కటి అంశాన్ని మీ విశ్వక్సేన గోశాలలో జరుగుతున్న కార్యక్రమాన్ని మీ యొక్క సంకల్పన కూడా మా ప్రేక్షకులకు అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఉగాది సంవత్సరానికి సంబంధించి అంటే నూతన సంవత్సరానికి సంబంధించి మరి ఆంధ్రప్రభ ప్రేక్షకులకు కూడా వేద ఆశీర్వచనాన్ని అందించే ప్రయత్నం చేయండి. ఆంధ్రప్రభ ప్రేక్షకులందరికీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరము అందరికీ మంచి జరగాలి అని కోరుకుంటూ, ఈ సంవత్సరం అంతా కూడా మంచి జరగాలి కంటే ముందు మనం మంచి చేయాలి. అది చేస్తే తప్పకుండా మనకు మంచి జరుగుతుంది. ఇందులో ఎవరు ఏం చెప్పినా ఏం భయపడకండి. ఈ రోజుల్లో మీకు అది మంచి లేదు, ఇది మంచి లేదు అనేది చాలా అది ఎక్కువ మనసుకు తీసుకోకండి. పంచాంగం ఎలాంటిది అంటే స్పీడ్ బ్రేకర్ ముందు మనం పోతుంటే స్పీడ్ బ్రేకర్ లాంటిది అనమాట. స్పీడ్ బ్రేకర్ ముందు బోర్డు లాంటిది పంచాంగం. ఆ స్పీడ్ బ్రేకర్ బోర్డు చూసుకుంటే ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉందని బోర్డు చూస్తే మనం స్లోగా వెళ్తాం. అదే చూడకుండా వెళ్తే కొంచెం ఇబ్బంది పడతాం. కాబట్టి ఆ పంచాంగం చూస్తే ఇగో పలానా సమయం నీకు ఇట్లుంది కాబట్టి జాగ్రత్తగా ఉండు అని హెచ్చరిక, తల్లిదండ్రులు లాంటిది అనమాట పంచాంగం. కాబట్టి ఆ పంచాంగాన్ని చూసి ఎక్కువ భయపడకుండా, ఈ రోజుల్లో భయపెట్టే చాలా జరుగుతూ ఉన్నాయి. మీకు అది జరుగుతుంది, మీకు ఇది జరుగుతుంది అని చెప్పేసి చాలా ఈ పూజలు చేయండి, ఆ పూజలు చేయండి. మీరు ఎక్కువ శాతం మంచి చేయండి. మంచి చేస్తే తప్పనిసరిగా ఆ మంచి మిమ్మల్ని కాదండి, మీ వంశాన్నే కాపాడుతుంది. కాబట్టి విశ్వావసనామ సంవత్సరంలో ఏం భయపడకుండా మంచి కార్యక్రమాలు చేద్దాం. ముఖ్యంగా ఈ చాలామంది చెప్తూ ఉన్నారు గోసేవ చేయాలి. గోవుకు చాలా ఇబ్బంది ఉందండి ఈ సంవత్సరం. నిజంగా చెప్పాలంటే గోవును పట్టించుకోవడం చాలామంది తగ్గిపోతారు. గోవులు కూడా నశిస్తాయి అనే భావన నడుస్తూ ఉంది. కాబట్టి అందరూ కూడా గోసేవ చేయాలి ఈ సంవత్సరం. అది మనకు వచ్చిన అదృష్టం అనుకోవాలి ఇలాంటి రావడం. కాబట్టి అందరూ కూడా గోవును బతికించే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఆ గోవును బతికించారు అంటే ఇక మీకు అన్నీ శుభాలే, అది మాత్రం నో డౌట్. కాబట్టి ఈ విశ్వావసునామ సంవత్సరానికి అందరికీ మంచిగా ఉండాలని ఈ ఆంధ్రప్రభ వారికి ఆశీర్వచనం, ప్రేక్షకులందరికీ ఆశీర్వచనం చేస్తూ ఉన్నాము. వేద పఠనం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఇషేత్వోర్జేత్వా వాయవస్థ దేవో వస్సవితా ప్రార్పాయతు శ్రేష్ఠతమాయ కర్మాణే ఆప్యాయధ్వమగ్న్యా ఇంద్రాయ భాగం ప్రజావాతీరణమీవ ఆయక్ష్మాః మావస్తేన ఈశతమాఘశగ్గాసః ధ్రువా అస్మిన్ గోపాతో స్యాత బహ్వీః యజమానస్య పశూన్ పాహి వసోః పవిత్రామసి వాజినాం వాజో అవతు భక్షో అస్మాన్ రేతః సిక్తమమృతం బలాయ విశ్వే దేవా అభియత్సం బభూవుస్తన్మాధినోద ప్రజయ ధనేన వాజ్యహం వాజేనస్యోపాహూత ఉపాహూతస్య భక్షయామి వాజే వాజే భూయాసం సవిత్రా ప్రసూతా దైవ్య ఆపా ఉందంతు తే తనో దీర్ఘాయుత్వాయ వర్చాసే కశ్యపశ్యత్రయాయుషం జమదగ్నేస్త్రయాయుషం యద్దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషం येन धाता बृहस्पतिरिन्द्रस्य चायुषेवापत् तेन तेव पामि ब्रह्माण जीवाता वे जीवानाय दीर्घायुत्वाय बलाय वर्चासे सुप्रजास्त्वाय चासा अथो जीव शरदशतम् ஓங்கியுலகலந்த உத்தமன் பேர் பாடி நாங்கள் நம்பாவை குச்சாத்தி நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து
பூங்குவரம் சென்னலோடு கயலுகலா பூங்குவலை போதில் பொறிவண்டுகன் படுப்பா தேங்காதே புக்கிருந்து சீர்த்தமுலை பத்தி வாங்கா குடம் நிறைக்கும் வல்லல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்து శతమానం భవతి శతాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి రోజనో రోజమాన శోభన శోభమాన కళ్యాణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ.